వెదర్ చేంజ్ అయింది, అది వర్షం మళ్ళీ పట్టేట్టుంది. చూద్దాం ఏమైద్దాం వల్ల. అయితే ఇంతకుముందు ఫుడ్ తినడానికి వచ్చిన వాడి దగ్గరికి అయితే ఆలు ప్లస్ మెంతి కూర ఫ్రై సాంబారు ఉండే. అయితే నిన్న నాకు సడన్గా ఫుడ్ అది చూసేసరికి కరీంనగర్లో ఒక హోటల్ ఉండే, అది ఏం పేరు గుర్తుకు లేదు, కానీ 30 రూపీస్కి రైస్ ఫుడ్ ఉండే. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు తినేవాడిని అన్నట్టు మధ్యాహ్నం వెళ్ళి. అయితే అది చూసినాక నాకు గుర్తొచ్చింది, సేమ్ టేస్ట్ వచ్చింది అన్నట్టు. చాలా గుర్తొచ్చేసరికి నేను మా డాడీతో అన్నా, మా డాడీ ఇది సేమ్ నేను సేమ్ రైస్ సేమ్ ఫుడ్ ఇట్లానే ఉండే అక్కడ తిన్నప్పుడు, మంచి ప్రైస్తోని 30 రూపీస్కి ప్లేట్ రైస్. అది యావరేజ్గా తినేటోళ్ళకి మాత్రం సరిపోద్ది. సో అది మాత్రం మంచి కాన్సెప్ట్తో పెట్టిన అతనైతే సూపర్ హిట్ అయింది. అప్పుడైతే ఆ ఏరియాలో ఫుల్ కాలేజెస్, మొత్తం జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజ్ అన్నీ ఉన్నాయి. అన్నీ అదొకటి మంచి బెనిఫిట్ అయింది వాళ్ళకు. మంచి కడుపు నుండి తినేటోళ్ళకైతే అది మంచి సాటిస్ఫై అప్పట్లో ఉండే. వెళ్ళినప్పుడు తినేవాళ్ళం అన్నట్టు. నాకు అదే గుర్తొచ్చింది, ఇట్లా తినేవాళ్ళం, ఇది మంచి కాన్సెప్ట్ ఫుల్ అని. ఇది చూడండి, ఆ బిల్డింగ్ ఇక్కడనే ఉంటుంది. మా బిల్డింగ్ నేను ఎక్కడుందని చెప్పి ఆ బిల్డింగ్ పేరు ఇది. అయితే ఒకసారి ఏమైందంటే, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు మా బిల్డింగ్కి ఎంట్రన్స్కి 2 ఉంటాయి అన్నట్టు. ఎంట్రన్స్ ఉంటాయి కదా, ఎంట్రన్స్ అనేవి 2 ఉన్నాయి అన్నట్టు, అటు సైడ్ ఇటు సైడ్ ఉండేసరికి నేనేం చేసిన, మా డాడీ రమ్మంటే నేను వేరే ఎగ్జిట్ నుండి వేరే ఎంట్రన్స్ నుంచి పోయి చూసేసరికి అదో విచిత్రంగా అనిపించింది. అరే నచ్చింది, ఇట్లా కాదు కదా, ఇది ఎట్లుంది ఇట్లా అయిపోయింది అనుకోండి. మళ్ళా నువ్వు ఎటు వేయను కరెక్ట్ ఎంట్రన్స్ నుంచి రా అంటే, మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇది ఈ సైడ్కి ఇట్లా ఉంది, అదేమో అటు పోతే అట్లా ఉంది అనుకుంటా. అప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోయినా బాగా. అయితే ఈ ఏరియా మొత్తం అకామిడేషన్సే ఉంటాయి. అండ్ చూడండి, ఇప్పుడు ఎండ లేదు, ఇదేందో ఇది వర్షం తేడా కొడుతుంది. అదృష్టం కొద్దీ నాకు ఇప్పుడైతే వర్షం పడతలేదు, పోయేటప్పుడు ఏ హ్యాండ్ ఇస్తో చూడాలి.